ఓకే ఓకే. గాలికి ఎగురుంటలే నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నిన్న స్లిమ్ గా మెరుపు తీగలా ఉంటదన్నా. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది ఇది హీరోయిన్ ఏంటి, ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తల్లాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కకు తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు. ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్ ఓ, నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సూత్తారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి నా మాట విను. నువ్వు ఆగాహే. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్ ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడు రా. దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా వాళ్ళు ఫాలో నన్ను కంగారు పెట్టకండి. అసలు గొట్ట వంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. ఆహా. అది యాక్చువల్ గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ, ఎనిమియా? ద ఫ్లాంతర్ఫైడ్ గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్ పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరి నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను సార్. పట్టుకోరా, పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు అర్థమైంది. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్లో బా ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్లు కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పారు. మీ లగేజ్ ఎక్కడ సార్? ప్యాకేజ్ లేదు, క్యాబేజ్ లేదు. పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం వీడికి తెలిసిపోయింది. రేయ్ నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదండి పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డెప్పిచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. గడుసోలేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? గొప్పగా సార్ హోటల్లో నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఇందులో తెరవరా. ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా చిన్నరమై అన్నా, ఇంకా నాకేం భయంలే. కడప రెడ్డమ్మ. ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా? ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి. ఇదిగో కామేశ్వరి, ఫాలో అవుతున్నా.
ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడు. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగానే వేసేద్దాం. అలాగే మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయమాటలకి పడిపోయింది. నీలాగా ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా సార్, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? నేను ఒప్పుకోనా, నువ్వు మా హేమ్మల్ని చేసుకోవాల్సిందే. డాడీ నువ్వు చచ్చినా సరే ఇతను నేను పెళ్లి చేసుకోను. నీకేం వచ్చిందే? 5 నిమిషాల క్రితం నేను వేరే అతన్ని ప్రేమించాను. ఆడేవాడు ఈడా? ఎరా, నీకు నా కూతురు పెళ్ళాం కావాలా? ఎస్. నువ్వు కావాలంటే వచ్చేసేదేంటి? నేను ఒప్పుకోను మీ పెళ్ళికి. ప్లీజ్ నాన్న. చెప్తాను నీకు అదే. మన అమ్మి పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది. ముందు దాని సంగతి చూడన్నా. ఏదది? అది వస్తుంది. ఏ బండ్రెడ్డి ఆగరా ఆగు. రండ్రా. హరి, ఏంటి సార్? ఛ, ఇది కూడా రావడం లేదా? ఆ బక్కోడు అన్ని తలుపులకి తాళాలు ఏం చేశాడు రా. మరి ఇప్పుడు ఎలా? నువ్వు వెళ్ళి ఆ బాంబు ఎక్కడ పెట్టావో తీసేయి. బతికుంటే ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళు. అలాగే. సార్, బాంబు కనపడడం లేదు సార్. కనపడపోవడం ఏంట్రా? ఇక్కడే పెట్టావా? బాక్స్ లో పెట్టి ఇక్కడ పెట్టాను సార్. మరి ఏమైందిరా? అదే సార్, అర్థం కావట్లేదు. ఈ అబ్బాయి ఎత్తకరా సరిగ్గా. అన్నా వద్దన్నా, వద్దన్నా అన్న, వెళ్ళిపోన్నా అన్న. ఈ గొడవలు మనకు వద్దన్నా, వెళ్ళిపోన్నా. నేను ఒప్పుకోనా. అమ్మో, నా మీదకే కత్తులు ఇస్తారా? అయితే ఓకే, వీళ్ళిద్దరికే పెళ్లి చేసేస్తాను. ఏం దేహ ఇందాక చూస్తున్న తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకు ఉంటదే? పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఎలాగా? పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలు వేయించాడు. అన్నా యాడున్నాయినా బీగాలు? తీ, పారిపోతాం. రే, ఆ తాళాలు తీ. తీరా గబ్బు నా కొడక. అన్న పడిపోయినట్టున్నాయనా? తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగలగొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? అయ్య బాబా, ఇప్పుడు ఎలా మరి? పేలిపోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి. హోటల్లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడ ఉంది ఎత్తుకండి. డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? బాక్స్ లో బాంబు పెట్టి ఇక్కడ పెట్టాను, కనిపించడం లేదు. కేక్ బాక్సా? చూసావా? తీసాను. ఏది ఎక్కడ పెట్టావు? అవును, ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను అడుగుతారా? ఫుల్ గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే, తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు ఈ బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది. చెప్పు. ఆ బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా? ఏమో ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయాను కొని తీసుకెళ్లి రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్, మన హోటల్ పేరిపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండాగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు. ఒంగోలాంబోతు లాంటి బండ్రెడ్డి, జెర్సీ ఆవు లాంటి రెడ్డమ్మ పెట్రోలు లైటర్లా కాకుండా ఒత్తి బాంబులా కలిసిపోవడంతో సీమలో ఫ్యాక్షన్ కి తెరపడింది. బాంబులు విసరడం, తలలు నరకడం లాంటి ప్రోగ్రాం లేకపోవడంతో స్టాఫ్ అంతా తాటాకు బుట్టలు, ఈతాకు చాపలు అల్లుకుంటున్నారు. కడపరెడ్డమ్మ మాజీ భర్త హౌస్ కీపింగ్ అమ్మాయిని పెళ్లాడి అసలు సిసలైన ప్రేమలోతుల్ని చవిచూస్తూ కాస్త మగాడిలా బ్రతుకుతున్నాడు. అలంకార్ కామేశ్వర్ని బాగా సాటిస్ఫై చేయడంతో తెచ్చిన డబ్బంతా అలంకార్ చేతిలో పెట్టేసింది. దాంతో మన రైటర్ కమ్ డైరెక్టర్ కామేశ్వర్ని హీరోయిన్ గా పెట్టేసి లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తవుతుందో మధ్యలోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి. చాలా మంది నిర్మాతలు సినిమాలు తీసాక చేతులు కాల్చుకుంటారు. కానీ ఈ తుప్పప్పారావు ప్లానింగ్ లోనే ఒళ్ళంతా కాల్చుకొని ఇదే ప్రొడక్షన్ లో బాయ్ గా చేరి కాఫీలు టీలు అందిస్తున్నాడు. లీలారాణి గంగాధర్కి విడాకులిచ్చి శంకర్ దాదాతో సెటిల్ అయిపోయింది. శంకర్ దాదా
బ్యాలెన్స్ యవ్వనాన్ని పొదుపుగా వాడుకుంటూ లీలారాణితో ఫిక్స్ అయిపోయాడు. శివకాశీలో శిశింద్రీలు తుట్టడానికి కూడా పనికిరాని కాశీకి ఇప్పుడు గన్ను డెన్ను ఉన్నాయి, కానీ బేరాలే. అందుకని ఏ బ్యాంక్ లోనో తీసుకుని ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని డాన్గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు. భార్య చచ్చిపోతే బావుండు అని మధ్యాహ్నం హత్య బాపుతో ఆలోచన చేసిన గంగాధర్ భార్య శంకరదాదాతో నడిచిపోవడంతో సిగరెట్లకి సీసాలకి దూరం అయిపోయాడు. కాస్ట్లీ సిగరెట్లైనా 2 దమ్ములు పీల్చి పారేసే గంగాధర్ ప్రస్తుతం బ్యాంకాక్ రోడ్ల మీద సిగరెట్ పీకలు ఏరుకుని కాల్చుకునే స్థితికి దిగజారిపోయాడు. ఒట్టి ఫిల్టర్ దొరికినా కూడా ఏరేసుకుని కాల్చేస్తున్నాడు. మధ్య మధ్యలో దాహం వేసినప్పుడు ఖాళీ గ్లాస్ పట్టుకుని బార్ల ముందుకెళ్లి ఓ పెగ్గు దానం చేయండి అని ముష్టెత్తుకుంటున్నాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీరశంకర్ అచ్చొచ్చిన బ్యాంకాక్కే హనీమూన్కి వచ్చాడు. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్. వచ్చి నెల కాలేదు, అప్పుడే మనోడు నెల తప్పించేశాడు. దిష్టి తిరిగిపోయింది, త్వరగా రండ్రాని తల్లి తండ్రి ఫోన్ చేస్తుంటే బిడ్డనెత్తుకుని ఏకంగా ఒకేసారి వస్తాంలే అని లైఫ్ పార్ట్నర్తో లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఈ బండపిల్లను చేసుకోవడంతో మన బెల్ బాయ్కి అదృష్టం చంకలో తేనె పట్టు పట్టినట్టు పట్టింది. బక్కన్న చేత ఆస్తి అంతా అమ్మించేసి బాంబు పేలుడుతో పేలిపోయిన స్వర్గీయ సాయిరామ్ హోటల్ని కొనిపించేసి రీమోడలింగ్ చేయించేశాడు. దాంతో ఈ హోటల్ ఇండియాలో జనాభాలా బాగా డెవలప్ అయిపోయింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. తన దగ్గర పనిచేసిన బెల్ బాయ్ తన ముందే హోటల్ కట్టడం, తన కాంపిటీషన్ రావడం ఏమాత్రం రుచించలేదు మన సీతారాంకి. ఊరుకుంటాడేంటి, పైగా తెలుగోడు, పీత కథ బాగా చదివినోడు. అందుకే పద్మనాభంతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఆ బక్కన్న దాసుగాడి హోటల్లో బాంబు పెట్టేశా. Good. ఎన్ని మినిట్ పేలొచ్చు. అమ్మయ్యా శుభం.